ఏ హావ్ దిస్ ఇస్ సాయి చరణ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ సేమ్ టైం చాలామంది మా సబ్స్క్రైబర్స్ అయితే అన్న ఒక సీనియర్ యాక్టర్ని చెయ్యి, ఒక సీనియర్ యాక్టర్ని చెయ్యి అంటే చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్నారు అనమాట. మీకు అప్డేట్ చెప్తున్నా కానీ సీనియర్ యాక్టర్ని అయితే తీసుకురాలేకపోయా. అండ్ సేమ్ టైం చాలా వరకు సెర్చ్ చేశా, ఎవరు చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అంటే 2 months వరకు నన్ను వెయిట్ చేయించారు. మన ముందుకు వస్తే శ్రీనివాస్ గారు అయితే వచ్చారనమాట. మరిన్ని వివరాలు ఆయనతోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. 2 నెలలు వెయిట్ చేశా. కరెక్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాం, ఎప్పటికైనా మీరు అలానే ఉన్నారు. ఏంటి సార్, ఏదైనా మ్యాజిక్ ఏమైనా ఉందా? తిండి తక్కువ తినాలి, ఆలోచన మంచి ఆలోచనలు పెట్టుకోవాలి, పాజిటివ్ ఆలోచనలు పెట్టుకోవాలి, నువ్వు కూడా నాలాగానే ఉంటావు. ఓకే సార్. అండ్ ఇంకొక విషయానికి వస్తే సార్, తెలుగు ఇండస్ట్రీలో మీరు ఎప్పటి నుంచో ఉన్నారు. అండ్ సేమ్ టైం మీ ప్రయాణం ఏంటి, ఎలా సాగింది అసలు? ప్రయాణం అంటే ఎప్పుడో 82లో ఘర్షణ అనే టైటిల్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. చేసిన తర్వాత 10 రోజులు షూటింగ్ చేసాం వర్ని క్రాసింగ్ నిజామాబాద్ దగ్గర. ఆ తర్వాత ఇంకా డైరెక్టర్ మంచి అయినా కాక అక్కడే ఆగిపోయింది సినిమా. ఓకే, అంటే మీరు హీరోగా చేశారా? నేను విలన్గా చేశాను. దాంట్లో విలన్గా చేశా. హీరో భాస్కర్ రావు అని ఉండే ఒక అతను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసేవాడు. అందరం కలిసి చిన్న చిన్న క్యారెక్టర్లు అనుకొని చేసినట్టుంది. ఇంకా అది కుదరలేదు. తర్వాత ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినాక యుఎస్కి వెళ్ళిపోయాను. యుఎస్కి వెళ్ళి తర్వాత ఇంకో ఘర్షణ వచ్చింది. తర్వాత ఎప్పుడైనా కూడా కష్టార్జితాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఎక్కడో ఒక చోట లైఫ్లో సక్సెస్ అనేది దొరుకుతుంది. సో అట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఘర్షణ, వెంకటేష్ గారి ఘర్షణ స్టార్ట్ అయింది. అందులో అనుకోకుండా అవకాశం వచ్చింది. ఇప్పుడు స్క్రీన్ నేమ్ ఘర్షణ శ్రీనివాస్ అంటారు కదా, అట్లా అయిపోయింది. ఓకే సార్, సేమ్ టైం ఏంటంటే అప్పుడు ఏదో మీరు చేద్దాం అనుకున్న ఘర్షణ మళ్ళీ ఒక పెద్ద హీరోతో ఘర్షణ పడింది. అప్పుడు ఆ టైటిల్ విన్నప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు చాలా సంతోషం. ఎందుకనంటే ఎప్పుడో 22 ఏళ్ల క్రితం నేను రిజిస్టర్ చేసిన, వెన్ ఐ వాజ్ ఇన్ గ్రాడ్యుయేషన్ 2nd year. సో తర్వాత నేను మళ్ళీ మధ్యలో ఘర్షణ వచ్చినప్పుడు నేను యుఎస్లో ఉన్నా. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి కాల్ చేశా, ఏంటండి మా టైటిల్ యూజ్ చేశారు అని అంటే, సార్ అది ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలి సార్, 11 monthsకి ఒకసారి. రెన్యువల్ చేయకపోతే ల్యాబ్స్ అయిపోతే ఎవరైనా పెట్టుకోవచ్చు సార్ అన్నాడు. అప్పటికి 10 years అయింది. అది వారు వేరే వాళ్ళు పెట్టేసుకున్నారు. ఇక సరే అని వదిలేసాం, మనం ఏం చేస్తాం. ఇంకా నెక్స్ట్ నేను రిటర్న్ వచ్చేసిన యుఎస్ నుంచి. వచ్చిన తర్వాత మళ్ళీ ఈ ఘర్షణ స్టార్ట్ అయింది. దాంట్లో అనుకోకుండా వేషన్ రావడం, ఆ 75 రూపాయలు అప్పుడు పెట్టిన 75 రూపాయలకు విలువ ఈరోజు మళ్ళీ ఆ ఘర్షణ పేరే నా స్క్రీన్ నేమ్ మారిపోయింది. ఓకే సార్, సేమ్ టైం వెంకటేష్ గారితో చెప్పారా అంటే ఘర్షణ మా టైటిల్ అని ఈ విధంగా జస్ట్ కామెడీ అవకాశం రాలే నిజంగా. ఓకే. అండ్ సేమ్ టైం సార్ ఆయన ఒక మాట అంటాడు నేను కలిసినప్పుడల్లా, నీ సినిమా వచ్చింది టీవీలో చూసినావు అంటాడు. ఓకే. మన సినిమా అన్నాడు, నీ సినిమా వచ్చింది చూడు అంటాడు. ఎప్పుడు కలిసినా అదే మాట. ఎందుకు సార్ అలా అంటే నేను పెద్ద రోజులు చేశాను కదా దాంట్లో, నీ సినిమా వచ్చింది చూసుకున్నావా అంటాడు. ఓకే, ఏమనిపిస్తుంది ఆయన అన్నప్పుడు? సరదాగా అంటాడు. ఓకే సార్, ఇంకొక విషయానికి వస్తే అప్పటికి ఇప్పటికీ అంటే ఇండస్ట్రీ మారుతూ వచ్చింది. అంటే జనాలు చూసే మైండ్ సెట్ కానివ్వచ్చు, తీసే మైండ్ సెట్ కానివ్వచ్చు, చాలా మారాయి. అప్పటికి ఇప్పటికి తేడా ఏమో అనిపిస్తుంది సార్ మీకు? తేడా ఏమన్నా, డిజిటల్ వరల్డ్, డిజిటల్గా విప్లవం స్టార్ట్ అయింది. డిజిటల్ విప్లవం, కొత్త కొత్త ఆలోచనలు, యంగ్స్టర్స్ రకరకాల ఆలోచనలతో వస్తున్నారు. సో సక్సెస్ రేషియో కూడా మొదటి కంటే బాగానే ఉంది. మొదటంటే పాత తరం ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారు ఉన్నప్పుడు తీసిన ప్రతిదీ కళాఖండంలా కనిపించేది. ఇప్పుడు చాలా మంది తీసేవాళ్ళు లేరు. అందులో అరుదుగా చిన్న సినిమాలు కూడా హిట్ అవుతున్నాయి కదా. ఓకే, ఇటీవల ఇప్పుడు వచ్చిన ఈ 2 years వచ్చిన సినిమాలలో మీకు నచ్చిన సినిమా ఏంటి? చిన్న సినిమాలలో సీక్రెట్ చెప్పినా, నేను సినిమాలే చూడు. ఎందుకు సార్? ఇది మరీ అన్యాయం సార్. ఇది సినిమాలు తక్కువ చూస్తాను. ఓకే, ఎప్పుడైనా టీవీలో వస్తే తప్ప థియేటర్కి వెళ్ళి చాలా తక్కువ సినిమాలు చూస్తాను. ఎందుకు సార్ అలా? మనకున్న పనులు అవి ఇవి అంతేలేండి. హీరో ఏదో ఒక సినిమాలోనే చేస్తాడు, యాక్టర్ కాబట్టి అన్ని సినిమాల్లో చేస్తారు. ఓకే, అవును సార్. ఎప్పటికైనా ఒక నటుడు, ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో
ఒక యాక్టర్గా నిలవాలంటే చాలా కష్టం, కానీ మీకు ఒక నేమ్తో నిలబడ్డారు మీరు ఇప్పటికీ, స్టిల్ ఇప్పటికీ ఏ ప్రెస్ మీట్కి పోయినా అదే గౌరవం ఇస్తారు మీకు. ఓకే, ఏంటి అంటే మీ ఒపీనియన్, మీకు ధైర్యం ఏంటి? అదే పాజిటివ్ థింకింగ్. ఇప్పుడు నేను ఎక్కడో కనపడ్డాను, నువ్వు వచ్చి అడిగావా? అడిగినా సార్. భలే 2 నెలలు కావచ్చు, కానీ నీకు మళ్ళీ ఫోన్ చేసి వచ్చానా? దట్ ఈస్ కమిట్మెంట్. మనం ఒక మాట ఏదో ఆ టైం కోసం చేస్తాను అని వదిలేయలేదు. అదే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చింది, ఇంకా ముందుకు కూడా తీసుకెళ్తుంది ఖచ్చితంగా. అది నిజమే సార్. అండ్ అంటే ఇంతవరకు శ్రీనివాస్ గారు చేసిన క్యారెక్టర్లు అన్నీ ఓకే, బట్ ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్లో ఈ హీరోతో చేసా మన శాంతి ఒక సంతృప్తి ఉంటుంది కదా సార్, అది చెందింది ఎప్పుడు మీకు? అంటే ఇప్పుడు రీసెంట్గా ఇంకో 2 సినిమాలు విలన్గా చేశా. సో అది డ్రీమ్, విలన్గా చేయాలి అనేది. అది ఇప్పుడు డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వబోతుంది. సో అట్లా అన్ని క్యారెక్టర్స్ చేశా. నేను మొదలు అనుకున్నది ఒక్కసారి స్క్రీన్ మీద కనబడితే చాలు అనుకొని ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నేనేనా ఇన్ని సినిమాలు, ఇన్ని సీరియళ్ళు, అసలు సీరియల్స్ ఒక 60 సీరియల్స్ దాకా చేశాను, 200 పైచిలకు సినిమాలు అయినాయి ఇప్పుడు. సో ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇంకా ఆ ఫిగర్ ఎక్కడ వరకు పోతుందో ఏమో తెలియదు. ఓకే, అవును సార్. సీరియల్కి సినిమాకి తేడా ఏంటి సార్? తేడా ఏం లేదు, వాళ్ళు సీరియల్ డీటెయిల్డ్గా చెప్పాలి, ప్రతిదీ డీటెయిల్డ్గా చెప్పాలి. సినిమా కట్టే కొట్టే తెచ్చే అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు నేను మీ దీంట్లోకి వచ్చే ఆఫీస్లోకి, వాళ్ళు ఎట్లా తీస్తారు, సీరియల్ వాళ్ళు అయితే ఎట్లా తీస్తారు, ఆ కారు దిగి లిఫ్ట్ కాడికి వచ్చి లిఫ్ట్ వచ్చి వెయిటింగ్ చేసి ఇవన్నీ తీస్తాం. మనం ఏం తీస్తాం, కారు దిగినామా మళ్ళీ ఇక్కడ చూపించినామా, అట్లా అంటే షార్ట్ కట్. ఆ మీనింగ్ అంతే వస్తుంది, కాకపోతే వాళ్ళకు కూడా ఎపిసోడ్స్ రావాలి, అవన్నీ రకరకాల బిజినెస్ కాబట్టి ఫైనాన్షియల్గా అందం నిలదొక్కుకోవాలి కదా. ఓకే, అట్లా. అండ్ సేమ్ టైం ఏంటంటే టెక్నికల్గా కూడా సినిమాలో ప్రాంతింగ్ ఉండదు, కానీ సీరియల్లో ప్రాంతింగ్ ఉంటుంది. అంటే మీరు సినిమా చేస్తూ ఇలా సీరియల్ చేస్తే ఎప్పుడన్నా ఇబ్బంది పడ్డారా? ఏం లేదు, ఒక్కోసారి క్లాష్ వచ్చినప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అంటే ఇటు సినిమా ఉంటుంది, అటు సీరియల్ ఉంటుంది, 2 ఎట్లా పోగలుగుతాం, కష్టమైతే బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళాలి. ఓకే సార్, ఇంకొక విషయం ఎప్పటి నుంచో అడుగుదామని అడిగేస్తున్నా, మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్ మన టాలీవుడ్లో? ఒకప్పుడు కృష్ణ గారు. ఓకే, ఆ తర్వాత ఇక అందరికీ ఉన్న వాళ్ళే. మాకు కూడా డాన్స్ అంటే ఇష్టము, అప్పుడు ఫైట్లు ఇష్టం ఉండే. మనం ఎదిగిన తర్వాత డాన్స్ మంచిగా ఎవరు చేస్తారు? ద వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. ఆయనను మించి ఇప్పటికి కూడా ఆయనను బీట్ చేసేటోళ్ళు లేరని నా అభిప్రాయం. చాలా మంది చేసేవాళ్ళు ఉన్నారు, ఎవరెవరి కోవలో వాళ్ళకున్నది చేస్తారు, కానీ చిరంజీవి గారు నెక్స్ట్ లెవెల్. ఓకే సార్, మనం చూస్తున్నాం మెగాస్టార్ చిరంజీవి గారిని, అసలు మెగా ఫ్యామిలీని చూస్తున్నాం మనం. రామ్ చరణ్ గారు డాక్టరేట్ కానివ్వచ్చు, నేషనల్ అవార్డు అల్లు అర్జున్ కానివ్వచ్చు, పద్మ విభూషణ్ అంటే 2006లో మన చిరంజీవి గారు పద్మశ్రీ పుచ్చుకున్నారు, వచ్చింది ఆయనకు. మరి ఈసారి పద్మ విభూషణ్, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మ విభూషణ్. ఓకే, విభూషణ్ సెకండ్ హైయెస్ట్ హానర్ ఆఫ్ ఇండియా. ఓకే, నోబెల్ బహుమతి తర్వాత ఏది దాని భారతరత్న తర్వాత నెక్స్ట్ వచ్చేది, నోబెల్ అంటేనే ఇంటర్నేషనల్, భారతరత్న తర్వాత మన దేశంలో వచ్చేది పద్మ విభూషణ్. ఇదే సెకండ్ హైయెస్ట్ హానరింగ్ అన్నట్టు. సో హీ డిజర్వ్స్. అంటే ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎవరు తనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా తను స్వయం కృషితోని వచ్చిందంటే ఇట్స్ గ్రేట్. ఓకే, మేము కూడా మా స్వయం కృషితోనే ఇక్కడ దాకా వచ్చాము. సో ఆయన కూడా ఎవరి బ్యాక్గ్రౌండ్ లేకుండా అట్లా రావడం అచీవ్మెంట్. ఓకే, ఎప్పుడన్నా చిరంజీవి గారిని కలవడం కానీ? కలవడం ఏంటబ్బా, నటించారు కదా మీరు? నటించాను, కలిశాను, ఆయన పార్టీలో పనిచేశాను. ఎక్కడ తేడా లేదు. చిరంజీవి గారు కూడా అన్న గుర్తుపట్టాల్సిందే. అవునవును, పడతారు సార్. అండ్ సేమ్ డే ఎలా పార్టీకి పనిచేశాను, మా మహేశ్వరం కాన్స్టిట్యున్సీకి ఆస్పిరెంట్ గా ఉన్నాను. అసలు ఆయనతో ఇంటరాక్షన్ నెక్స్ట్ లెవెల్, నిజం చెప్పాలంటే. ఓకే, అంటే చిరంజీవి గారిని కలిసిన ఒక వ్యక్తి నాతో చెప్పారు సార్, చిరంజీవి గారి పక్కన ఉంటే ఫస్ట్ దూరం నుంచి భయపడుకుంటూ వెళ్తారంట,
ఆయన దగ్గరికి ఏదో ఒక మంచి కొండల ఒక చల్లదనంగా ఉంటారంట. నిజమేనా సార్ అది? నైస్ పర్సనాలిటీ. అంటే ఎట్లుంటుందంటే దేవుడు కరుణించిన పూజారి ఏదో అంటారు చూడు, ఆ సామెత ఉంది చూడు, అట్లా ఆయన ఎవరినైనా రమ్మనే అంటాడు. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అనేది చూసుకోకుండా. కానీ ఇక మధ్యవర్తులు పోనీకే రీసెంట్గా నాకు కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. సార్ దగ్గరికి పోదామని అంటే కుదరలేదు. మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, మా రిలేషన్ సార్తో వాళ్ళకి తెలియదు కదా వాట్ రిలేషన్ వీ హ్యావ్ అనేది. అన్నిసార్లు సార్కి ఫోన్ చేసి మేము వస్తున్నామని చెప్పలేము కదా, మధ్యలో ఉంటారు కదా, వాళ్ళతోనే ప్రాబ్లం. ఎక్కడైనా ఎవరి దగ్గర ఏ లెజెండ్ దగ్గరికి పోయినా అలాంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. ఓకే. అండ్ చిరంజీవి గారు పార్టీలో పనిచేశారు, ప్రజారాజ్యం ఎలా ఉండేది సార్? అప్పట్లో ఎలా ఉండేది? ప్రజారాజ్యం ప్రభంజనంగా ఉండింది. ఆయన ఫస్ట్ మీటింగ్ తిరుపతిలో చేశారు. మనం నానుడి కోసం ఇసుకేస్తే ఇసుక రాలనంత జనం ఉన్నారా అంటారు చూడు, అక్షరాల కళ్ళారా చూశాను నేను తిరుపతిలో. ఎటు చూసినా 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం జామ్ అయిపోయినాయి రోడ్స్ అన్ని రోడ్స్ అరౌండ్ తిరుపతి మొత్తం. ప్రతి రోడ్డు, చిత్తూరు రోడ్డు, చంద్రగిరి రోడ్డు, ఇక ఏ రోడ్డు లేదు. లక్షల మంది హోటళ్లలోనే ఉండిపోయారు. అంత జనం బయట కనబడినా లక్షల్లో జనం హోటల్లో ఉండిపోయారు. లక్కీగా నా అదృష్టం 5 కార్లే అలో, 6వ కారు నేను వేసాను. ఓకే. లక్కీగా డాన్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. సో కొన్నిసార్లు అట్లా జరుగుతూ ఉంటుంది అదృష్టం. ఓకే. అండ్ సార్ మనం చూసాం ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒక హైపు, ఎక్కడ చూసినా చిరంజీవి గారే. అసలు అంత ఊగిపోయే పార్టీలో మీరు పనిచేశారు. అప్పుడున్న మీ వైబు, ఎందుకంటే ఒక అబ్బాయి జెండా పట్టుకుంటేనే అబ్బాయికి ఒక ఫీలింగ్, అబ్బా చిరంజీవి గారి జెండా పట్టుకున్నాను, మీరు ఆయన పక్కనే ఉన్నారు. అప్పుడు ఎలా అనిపించేది మీకు? అంటే ఆయన తీసుకున్న నినాదం ఈ పేద ప్రజలకు, ఆయన తీసుకున్న ఆశయం, ఎవరెవరిని ఆదర్శంగా తీసుకున్నాడు, మదర్ తెరిసాను, అబ్దుల్ కలాంను, అంత పెద్దవాళ్ళను ఆయన వాళ్ళని ఆదర్శంగా తీసుకొని తన నిజమైన ఇప్పుడు లగ్జరియస్ లైఫ్, చిరంజీవి గారిది సినిమా హీరోస్ది లగ్జరియస్ లైఫ్, అది వదిలేసి దాన్ని త్యాగం చేసి ప్రజాసేవ కోసం వస్తున్నారంటేనే వాళ్ళు ఎంతో త్యాగం చేసినట్టు. సో అట్లాంటి దాంట్లో అతను వచ్చాడు. తను వచ్చినప్పుడు నిజంగా ఇంకొక 6 నెలలు ఇది ఉంటే సీఎం అయ్యే అంత జనం కనబడారు. సార్ ఇంకొకటి ఏంటంటే చిరంజీవి గారికి పూలే కాదు, రాళ్ళు కూడా చాలాసార్లు తగిలాయి. అది ప్రతి లైఫ్ జర్నీలో అందరికీ తగలాల్సిందే. అవి తగిలితేనే మనం రాటు తేలిన వాళ్ళం అవుతాం. ఓకే. అండ్ కామెంట్స్ ఏంటంటే బ్లడ్ బ్యాంక్ పెట్టారు, చాలామందికి సేవ చేశారు, ఐ బ్యాంక్ పెట్టారు, చాలామంది సేవ చేశారు, సొంత డబ్బు చాలామందికి పంచాడు ఆయన. కానీ ఎక్కడో ఒక చోట నెగిటివ్ ఏంటంటే ఈయన ఇవన్నీ చేయలేదు, ఒక స్వార్థం కోసమే చేసుకుంటున్నారు అనేది కొన్ని వార్తలు వినపడ్డాయి మాకు. ఇప్పుడు మంచి చేసినవన్నీ, ఇప్పుడు పళ్ళున్న చెట్టుకే రాళ్ళే, అదంతే ఇక లైఫ్. నువ్వు ఇప్పుడు ఏంటి స్వతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని అంటారు, ఎవరినైనా ఇంట్లో పెద్దోళ్ళని అంటాం కదా, మనము ఇంటి కుటుంబ పెద్దనే అంటాం, నాకు అది ఇయ్యలేదు ఇది. అందరినీ ఆయన సమకూర్చాలంటే ఎంత కష్టపడాలో ఆ మోసేవాడికే, కావడి మోసేవాడికే దాని బరువు తెలుస్తుంది. ఓకే. అండ్ జనసేన, ఓకే, అంటే హైదరాబాద్ గారు అన్నారు అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు, తమ్ముడు మొండోడు తాడబీడ తేల్చేస్తారు అన్నారు ఒక ఈవెంట్లో. అసలు మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారు అగ్రెసివ్, చిరంజీవి గారు మెతకగా ఉంటారు, ఆయన అగ్రెసివ్. ఇప్పుడు ఏపీకి కరెక్ట్ సిచ్యువేషన్లో కరెక్ట్ లీడర్ అనిపిస్తుంది నా అభిప్రాయం. సూపర్. అండ్ అన్నతో అడుగులు వేసారు చిరంజీవి గారితో, తమ్ముతో చేయగలిపే రోజు ఉందా సార్ కళ్యాణ్ గారితో? ప్రస్తుతం ఆయన పార్టీ ఇక్కడ లేదు. ఓకే. ఇక్కడ ఉంటే చేయగలుగుతారా? నేను బీజేపీలో ఆల్రెడీ ఉన్నాను. ఓకే సార్. ఇంకొక విషయానికి వస్తే పొలిటికల్గా అంటే బీజేపీలో ఉన్నారు, ఓకే, అండ్ ఏపీలో కూడా 3 పార్టీలు వచ్చేసి అలయన్స్లో ఉంది, అండ్ సేమ్ టైం వైసీపీ కూడా. మీ ఒపీనియన్ ఏంటి? అంటే ఒక పార్టీ మీద అలయన్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఏది అలయన్స్ మీద? అలయన్స్ మంచి అలయన్స్. ఓకే. ఇప్పుడు ఎందుకు మంచి అలయన్స్ అంటున్నాను,
అనుభవజ్ఞుడైన నాయకుడు. 40 ఏళ్ళు ఆయన జీవితాన్ని త్యాగం చేసి 14 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి మరి సపరేట్ ఆంధ్రప్రదేశ్కు కూడా ముఖ్యమంత్రిగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు. నా అదృష్టం ఏంటంటే ఆయనతోని కూడా ట్రావెల్ చేశాను. ఆయన నన్ను శ్రీనివాస్ అని పిలిచేవాడు. సో అలాంటి విజనరీ లీడర్. నేను ఆయనను ఎప్పుడు కూడా ఉట్టి లీడర్ అనను, విజనరీ లీడర్. ఈరోజు ఆయన విజన్ వల్లనే ఈరోజు తెలంగాణ స్టేట్, ప్రస్తుతం తెలంగాణ స్టేట్ హైదరాబాద్ నగరం విశ్వవిఖ్యాతిగాంచిందనంటే జస్ట్ బికాస్ ఆఫ్ హిస్ ప్లాంటేషన్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ విజన్. ఓకే. అండ్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మోడీ గారు కలిశారు. అవును. ఏంటి, ఎవరికి సపోర్ట్ మీరు ఏపీలో? గ్రేట్ కలయిక. డెఫినెట్గా నేను బీజేపీలో ఉన్నాను. గ్రేట్ కలయిక డెఫినెట్గా రావాలనే కోరుకుంటాను, వస్తుందని కూడా అనుకుంటున్నాను. ఓకే. అండ్ వైసీపీ మీద మీకు ఇష్టమైతే చెప్పండి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి వైసీపీ మీద? వైసీపీకి నాకు అంత అటాచ్మెంట్ లేదు. ఏమో అందరు చెప్పడమే మేము విన్నది, కానీ మేము స్పెషల్గా అభివృద్ధి లేదు, ఏమైనా సంక్షేమ పథకాల మీద పార్టీ ఆధారపడి ఉందని నానుడి. మనకు తెలియదు, ఇక మనం ప్రాక్టికల్గా పోయి అక్కడ ఉండలేదు. కాకపోతే వీళ్ళు మాత్రం ప్రివెన్ లీడర్. దానికి తోడు సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఉంది. రాష్ట్రానికి మేలు జరుగుతుంది. బీజేపీ సెంట్రల్లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు మళ్ళీ మంచి స్థానంలో ఉంచుతారు ఖచ్చితంగా, అది మాత్రం వాస్తవం. ఓకే. అండ్ సేమ్ టైం సార్, తెలుగు ఇండస్ట్రీలో అంటే ఇంత ముందుకు ఒకలా ఇప్పుడు ఒకలా అయితే ఉంది. ఎందుకంటే కళ్యాణ్ గారు పిఠాపురంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా చాలామంది ఆర్టిస్టులు సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని వెళ్ళి ప్రచారం చేసి, అంటే జబర్దస్త్ కానివ్వచ్చు చాలామంది, అండ్ రామ్ చరణ్ గారు కూడా వెళ్ళి సపోర్ట్ చేశారు అక్కడ. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇప్పుడు అన్నాం అంటే ఒక సినీ ఇండస్ట్రీ మొత్తం? ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, సినీ ఇండస్ట్రీ ఎప్పుడు ఏ ఆపదలు వచ్చినా కూడా వసుదైక కుటుంబం అంటాం కదా, ఒక కుటుంబం. కాబట్టి కొంచెం నచ్చిన వాళ్ళు, ఆరాధించే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు వెళ్ళి చేస్తారు, ఖచ్చితంగా చెయ్యాలి కూడా. మనం అభిమానించే వాళ్ళకి చెయ్యాలి కూడా, తప్పులేదు. ఓకే సార్, ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇష్టమైతేనే చెప్పండి, నో ప్రాబ్లం. అండ్ పిఠాపురంలో చిరంజీవి గారిని ప్రతి ఒక్కరు కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తుంటే, ఇట్లా వైసీపీకి నంద్యాల రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేకి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ గారు వెళ్ళారు. చాలా కంట్రవర్సీ అయింది, అది మీకు తెలియదు కాదు? అవునంట, నేను కూడా విన్నాను. ఓకే, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దట్. ఆయన ఎందుకు వెళ్ళాడు, వాళ్ళ రిలేషన్ ఏంటి, నాకు నిజంగా కూడా తెలియదు. తెలియని దాన్ని మనం కమెంట్ చేయడం లుక్స్ నైస్. అండ్ సేమ్ టైం సార్, పొలిటికల్గా చూసుకున్న అంత గ్రేట్ చిరంజీవి గారితో ఉన్నారు. అండ్ సినిమాల పరంగా చూసుకున్నా అంటే ఒకటి మొదట చంద్రబాబు గారితో పనిచేశాను. ఓకే, నేను తెలుగు విద్యార్థి ఫస్ట్ ప్రెసిడెంట్ని ట్విన్ సిటీస్కి. ఓకే, ఎన్టీ రామారావు గారు అనౌన్స్ చేశారు నా పేరుని. అవన్నీ ఉంది. దాని తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చిన తర్వాత చిరంజీవి గారు మరో తెలుగు, ఐ మీన్ అప్పుడు నేను యాక్టర్ని కాదు. ఎప్పుడు సార్? రామారావు గారు ఉన్నప్పుడు 82, 83. ఓకే, 82, 83లా నేను కన్వీనర్ 1 ఇయర్ ప్రెసిడెంట్. ఓకే. అండ్ సేమ్ టైం నాకు తెలియదు సార్, రామారావు గారు ఉన్నప్పుడు మీరు ఇలా చేశారని. రామారావు గారు నా అదృష్టం ఏంటో తెలుసా, నేను శిక్షణ శిబిరాల్లో ఉంటే గురుగారు ఒకసారి వచ్చారు, మాతో పాటు భోజనం చేశారు. నేను ప్రెసిడెంట్ కాబట్టి నా పక్కనే కూర్చొని భోజనం, ఇలా ఆనుకొని కూర్చొని పంక్తి భోజనం చేసి ఆయనతో. ఓకే, చాలా అదృష్టం. ఓకే, ఎంతమందికి దొరుకుతుంది అది? రామారావు గారు చికెన్ మటన్ తినేది మీరు? అది ఐడియా లేదు. భోజనం చేసినాం, చికెన్ అయితే మటన్ అయితే, వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్. ఓకే సార్, సీరియస్లీ చెప్తున్నా, చిరంజీవి గారిని అయితే మనం చూస్తున్నాము, ఇప్పటికి కూడా చాలా హైప్లో ఉన్నారు. కానీ రామారావు గారితో కలిసి భోజనం చేశారు ఎన్టీఆర్ గారు. ఏంటి ఫీలింగ్ ఏంటి ఫ్యామిలీ? అరే అద్భుతమైన ఫీలింగ్ అది, నా భూతో నా భవిష్యత్. ఓకే, చాలా ఆయనను కూడా ఎందుకు అట్రాక్ట్ అయ్యామంటే, ఇప్పుడు చాలామంది బడుగు బలహీన వర్గాలు అంటారు చూడు, ఆ వాక్యం ఆ పదం తెచ్చిందే ఎన్టీ రామారావు గారు.
నిజమైన బడుగులకు బలహీన వర్గాలకు ఏదైనా న్యాయం జరిగిందంటే ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీతోనే ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఎమ్మెల్యేలు అవలేని స్థితిలో ఉన్న వాళ్ళు పాలిటిక్స్ చేస్తూ ఏదో బిక్కుమంటూ ఉన్న వాళ్ళను కూడా ఇంట్లో నుంచి తెచ్చి వాళ్ళ రాజకీయ నాయకులను చేసిండు. ఓకే, గ్రేట్ లెజెండరీ థింకింగ్. ఓకే, ఆయన నుంచి ఏమైనా ఇన్స్పైర్ అయ్యారా అప్పుడు? అంతే మంచి చాలా మంది ఈరోజు కూడా మేము ఇన్స్పైర్ అయి ఉన్నాం. ఓకే, సూపర్ సార్. ఎప్పుడైనా అంటే ఆయనతో ట్రావెల్ చేస్తారు కాబట్టి రామారావు గారితో, ఎప్పుడైనా ఆయన ఒక నటుడు ఎప్పుడైనా అడిగారా అంటే మీతో చేసే అవకాశం? నీకు ఒకటి చెప్పనా, వాస్తవం నేను ఎన్టీ రామారావు సినిమాలు చూడకపోయేది. చూడలేదా సార్? చూడకపోయేది. నేను కృష్ణ ఫేవరెట్. ఓకే, కృష్ణ గారు. కానీ పొలిటికల్గా ఈరోజు హైదరాబాద్ ప్రశాంత వాతావరణంలో ఉందంటే ఏకైక కారణం ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. ఓకే, బండగొట్టినట్టు చెప్పవచ్చు. ఎక్కడ వాస్తవాన్ని ఎప్పుడైనా నిర్భయంగా చెప్పవచ్చు. ఇవాళ హైదరాబాదులో రోడ్ వైడనింగ్స్, ఈరోజు మీరు పెద్ద రోడ్లలో తిరుగుతున్నారు, అప్పుడు ఏం లేనప్పుడు కూడా చార్మినార్ దగ్గర మిలిటరీ అందరినీ పోలీసుని పెట్టి రోడ్ వైడనింగ్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఓల్డ్ సిటీలో కూడా రోడ్ వైడనింగ్ కార్యక్రమం చేసిరంటే ఎంత ఆలోచనను ఆలోచించండి. రియల్లీ ఈజ్ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఓకే, ఆయన ఒక్క ముక్కలో ఎన్టీఆర్ గురించి ఏం చెప్తారు సార్? అదే చెప్తున్నా, ఈజ్ గ్రేట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. అండ్ కమ్ టు సినిమా సార్, ఇంకా మీరు చెప్తే ఇంకా ఎంతమంది పేర్లు చెప్తారు, భయం వేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు మనం సినిమాలు చూస్తున్నాం, టెక్నికల్గా కానివ్వచ్చు, ఒకప్పుడు కన్నా ఇప్పుడు చాలా బెస్ట్గా ఉంది. అప్పటి డైరెక్టర్లోను ఇప్పటి డైరెక్టర్తో కూడా మీరు పనిచేస్తున్నారు. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటి సార్ మేకింగ్లో? మేకింగ్లో డిఫరెంట్ వచ్చింది. ఇప్పుడు డైరెక్టర్లు ఏంటంటే ఎవరినైనా యాక్టర్ని చేస్తారు. అప్పుడు ఎట్లుంటుండే అంటే వడబట్టి మంచి డైలాగ్ డెలివరీ, ఎందుకంటే ఆ రీల్ సిస్టమ్ ఉండే కదా, అది ఎక్స్పెన్సివ్. మేకింగ్లో అది ఎక్స్పెన్సివ్. ఇప్పుడు డిజిటల్ వచ్చింది కాబట్టి ఒకటి కాకుంటే 10 టేకులు తీసుకున్నా ఏం కాదు. అప్ టు ద మార్క్ వచ్చే వరకు చేస్తున్నారు. ఈ సింకింగ్ అది ఇది అప్పట్లో అక్యురసీ అవసరం ఉంటుండే, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ ఏదైనా. డిజిటల్ అయిపోయింది, ఆకాశంలో ఎగిరినట్టు కూడా చూపిస్తారు అట్లా. ఓకే, చాలా టెక్నాలజీ పెరిగింది. అండ్ మా నెంబర్ మీరు మాలో మా ఈసీ మెంబర్. ఓకే, అండ్ విష్ణు గారు అంటే భారీ 100 కోట్ల బడ్జెట్తో కన్నప్ప మూవీ చేస్తున్నారు. అంటే సార్ సీరియస్లీ చెప్తున్నా, అప్డేట్స్ ఆ సినిమా నుంచి వచ్చే అప్డేట్స్ అంటే ప్రభాస్ గారి కానివ్వచ్చు, అక్కడ హిందీలో కానివ్వచ్చు, వీళ్ళ పేర్లు వింటుంటే సీరియస్లీ జనాలకు మైండ్ బ్లాక్ అవుతుంది. ఏంటి ఎంత హైప్తో తీస్తున్నారా అని. అంటే ఆయన ఒక కసితో అవునవును సార్, ఒక హిట్ కావాలి, హిట్ కొట్టాలి. ఆరు భక్త కన్నప్ప అనే ఆల్రెడీ సక్సెస్ఫుల్ టైటిల్. కృష్ణరాజు గారు అసలు ఇది చేసిన టైటిల్, సో బాగుంటుంది. ఓకే, ఈజ్ డూయింగ్ గుడ్. ఓకే, మా ప్రెసిడెంట్ సక్సెస్ కావాలి. ఓకే, అండ్ సార్ సీరియస్లీ చెప్పాలంటే విష్ణు గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. అది గుడ్ పర్సన్ అంటే మనందరికీ తెలుసు, కానీ చాలామంది ట్రోల్ చేశారు ఆయన్ని. వాళ్ళు దే వోంట్ గివ్ ఎనీ డ్యామ్ టు దట్ కైండ్ ఆఫ్ ట్రోల్స్. ట్రోల్స్ అనేటి ఇక ఎవరిని ఆపుతాం చెప్పు, పని కట్టుకొని వాడు చేస్తుండే వాడిని అదే పని. మన పనులు వేరే ఉన్నాయి కదా, దానికి ఎంత తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే అంత మంచిది. ఓకే, అట్ సేమ్ టైం సార్ ఇంకా అంటే మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ అడగాలని ఉంది. అంటే ఇంకా నేను ఒక 50 సంవత్సరాలు ఎన్నికి వెళ్ళాలి మిమ్మల్ని అడగాలంటే, అంత ఎన్నికి వెళ్ళలేం కాబట్టి నా నాలెడ్జీ ప్రకారం కొంతమందికి పేర్లే చెప్తాను. వాళ్ళని చూస్తే ఏం గుర్తుకొస్తుందో సేమ్ టైం అంటే మిమ్మల్ని గుర్తుకొస్తుందంటే సింగిల్ వర్డ్లో అయిపోతుంది, అది వద్దు మాకు. వాళ్ళతో మీరు ఏమైనా సినిమాలు చేసింటే షేరింగ్ ఎలా ఉండేవాళ్ళో అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు కూల్ మ్యాన్. ఓకే, ఏదైనా సినిమాలో చేశారు ఆయనతో ఉన్న మంచి రిలేషన్? రీసెంట్గా గాడ్ ఫాదర్లో చేశారు. గాడ్ ఫాదర్ ఎలా ఉండేవాళ్ళు సార్? నైస్. మాకు ఆల్రెడీ నోన్ కదా, కొత్తదనం ఏం లేదు కదా, వీ నోన్. జై చిరంజీవా ఒకటి చేశాను గతంలో, అప్పుడు కాంబినేషన్ లేకుండే, మొన్నటిసారి కాంబినేషన్ ఉంది. ఓకే, ఐ ఫెల్ట్ హ్యాపీ. ఓకే, అండ్ బాలయ్య బాబు గారు అఖండ. బాలయ్య బాబు గారు అఖండ నేను చేయలేదు, కానీ మొన్న నేను ఆయన 4-5 సినిమాలు చేశాను. ఈజ్ నైస్ పర్సనాలిటీ. ఓకే,
వెరీ నైస్. అందరు ఏదో కోపం గీపం అంటారు కానీ ఆయన ఒకసారి నచ్చిండంటే మిత్రత్వం అంటే ఆయనను చూసి నేర్చుకోవచ్చు. అట్లా ఈజ్ వెరీ నైస్ పర్సన్. అంటే ఫ్యాన్స్ గట్రా దగ్గరికి వెళ్తే కొడతారన్న మాట. ఏంటమ్మా ఇప్పుడు నువ్వు పిలిచినావు నన్ను, ఇంటర్వ్యూ పిలిచినావు, ఇంటర్వ్యూకి పిలిచి కుర్చీ సరిగ్గా వేయలేదనుకో నాకు కోపం వస్తుందా లేదా? రావాలా లేదా? మనిషినే కదా, రావాలి. మళ్ళీ అటువంటివి చేస్తాడు ఆయన. మరి నువ్వు వచ్చిన పని నువ్వు కరెక్ట్ చేయకపోతే కోపం వస్తుంది. ఇప్పుడు నాకు అసిస్టెంట్కి వస్తావు, నాకు అవసరమైంది ఇయ్యాలిగా, ఇవ్వకపోతే ఏమనాలి? కోపం వస్తుంది. నువ్వు నాకు ఇవ్వకుండా ఎన్నో పోయి ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుందా లేదా? అంతే. సిచ్యువేషనల్ గానీ ఆయన ఇంటెన్షన్గా చేయడు పాపం. నిజంగా చాలా మంచి వ్యక్తి. మీ ఫస్ట్ సినిమా టైటిల్తో చేసిన వెంకటేష్ గారు. వెంకటేష్ ఆయన కూల్, ఆయన కూడా సరదాగా ఉంటాడు, పెద్దగా రిజర్వ్డ్ ఏమి ఉండడు. ఓకే. అండ్ నాగార్జున గారు. నాగార్జున గారితో కూడా చేశాను, నేను అందరితో చేశాను. అందుకే అడుగుతున్నాను సార్. అంటే నేనేంటంటే నా క్యారెక్టర్ వరకు నేను ఓవర్గా పోయి వాళ్ళని డిస్టర్బ్ చేయడం అట్లాంటిది నేను చెయ్యను. కలిసినప్పుడు మాత్రం ఎవరైనా ఉండని విష్ చేస్తాం, మాట్లాడతాం, మనం ఏం చెప్పాలో చెప్తాం, వాళ్ళు ఏం చెప్పాలో చెప్తారు, ఊరుకుంటాం. అంతేగాని అట్లా అందరూ మంచి వాళ్ళే. ఓకే. తెలుగు సినిమా స్థాయి బాహుబలికి ముందు, బాహుబలికి తర్వాత, అండ్ గోవా, న్యూఢిల్లీలో మన తెలుగు వాళ్ళకి, ముంబై ఇక్కడ మన తెలుగు వాళ్ళకి ఆదరణ లేదని చిరంజీవి గారే చెప్పారు. అండ్ ఒక్క సినిమా బాహుబలితో ప్యాండ స్థాయిలో ఒక ట్రెండ్ అయితే సెట్ చేస్తారు రాజమౌళి గారు, ప్రభాస్ గారు. ఓకే. అండ్ ప్రభాస్ గారి పైన మీ ఒపీనియన్ ఏంటి? ప్రభాస్ గారు అని కాదు, తెలుగు ఇండస్ట్రీ. ఓకే. ప్రభాస్ గారు చేశారు, మనం అందరం చూసాం. కానీ అది ఒక ట్విస్ట్. ఇప్పుడు నువ్వు ఇందాకనే చెప్పావుగా, కన్నప్పలో అందరు చేస్తున్నారు ఒక్కొక్కరి పేర్లు. ఇప్పుడు అదే తెలుగు సినిమా. ఓకే. ఇప్పుడు అదే తెలుగు సినిమా. ఒకప్పుడు మనం అక్కడ పోయే పరిస్థితి లేకుండే. ఎప్పుడన్నా ఎవరన్నా ఒకరు పోయి తెలుగు నుంచి పోయి హిందీలో చేశారంటే గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు చాలామంది హిందీ నుంచి వచ్చి చేశారు. అవును సార్. రైట్. నాకెంత అదృష్టమో తెలుసా, ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళల్లో 95% హిందీ నుంచి తెలుగులో చేసిన వాళ్ళతో నేను చేశాను. ఓకే. సూపర్ సార్. సోను సూద్, షాజీ షిండే, ముఖేష్ ఖన్నా, ముఖేష్ రిషి, నాకు రాని పేర్లు అందరితో చేశా. చివరికి రవీనా టండన్తో కూడా చేశా. ఎట్లా ఉంటుందంటే అదృష్టం అది. అన్నిసార్లు నాకు వచ్చిందని ఐ ఫీల్ ప్రౌడ్. ఓకే. అండ్ మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎన్టీ రామారావు గారు. అండ్ ఆయన ఆశీర్వాదం పెట్టి ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన ఎన్టీఆర్ గారు, యంగ్ టైగర్. ఓకే. ఎన్టీఆర్ నైస్ పర్సన్. ఓకే. నైస్ పర్సన్. నేను ఆయన జనతా గ్యారేజ్ చేసేటప్పుడు సార్ నేను ఇలా మా ఇద్దరు సీక్వెన్స్ ఉంది, ఇలా నా మెడబట్టి ఉంచేది ఉంటుంది సార్, నేను జస్ట్ టచ్ చేస్తాను సార్, మీకు ఇబ్బంది కాకుండా జస్ట్ మీరు బెండ్ అయిపోండి సార్, ముందే వచ్చి చెప్పి. నైస్. అట్లా మంచిగా అనిపిస్తుంది. ఓకే. అండ్ సార్ అది మనోడు ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో చేస్తున్నారు, అండ్ వార్ 2లో ఎలా అనిపిస్తుంది సార్ అసలు మీకు? నాకు ఐడియా లేదు అది, బట్ ఆయనకు సక్సెస్ కావాలని కోరుకుంటాను. సార్ సూపర్ సార్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అంటే చిరంజీవి గారి నుంచే మిమ్మల్ని ఆలోచించాను, రామారావు గారి గురించి ఆలోచించలేదు. సీరియస్లీ అంటే ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్కి తెలిస్తే మాత్రం చాలా ఖుషి అవుతారు, ఎన్టీఆర్ గారి గురించి చూస్తే కూడా ఖుషి అవుతారు. ఓకే. అండ్ సేమ్ టైం సార్ మా స్టూడియోకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు మంచి పాన్ ఇండియా సినిమాలో చేయాలని మనస్ఫూర్తిగా మా స్టూడియో తరఫున అయితే మేము కోరుకుంటున్నాం. అండ్ చూసా గారు ఫ్రెండ్స్, ఆ శ్రీనివాస్ గారు, అబ్బా రామారావు గారితో, చిరంజీవి గారితో అసలు ఈ జర్నీలు వింటున్నప్పుడు నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది అనమాట. అండ్ సేమ్ టైం మీకు ఇంటర్వ్యూ ఎలా అనిపించింది, అంటే ఇంకా ఎవరితో ఇంటర్వ్యూ చేయాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి అనమాట. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.